ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకో సిస్టమ్ అంటే మనం పేపర్ తీసి చదవగానే మనం ఎలా ఆలోచించాలో పత్రికలు డిసైడ్ చేయటం, టీవీలు చూస్తుంటే మనం ఎలా వార్తని రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు మనల్ని డిక్టేట్ చేయటం, సోషల్ మీడియాలో మనం ఎలాగ ఆలోచించాలో పోస్టులు పెట్టేటటువంటి వ్యవహారం, వీటన్నిటి మధ్యన వార్తలుగా చచ్చిపోవడం ఇవాళది కాదు. ఇది దశాబ్దాలుగా ఉంది. ఇదే విషయాన్ని ఇప్పుడు నూపూర్ శర్మ లాంటి వాళ్ళు హైలైట్ చేస్తూ 90లలో అంటే అప్పట్లో రష్యా, యుఎస్ఎస్ఆర్, రష్యా ఇట్లాంటి ఉన్న రోజుల్లో బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయిర్ కానీ, అలాగే గ్లోబల్గా ఉన్నటువంటి నెట్వర్క్లు క్రియేట్ చేస్తే ఆ రోజుల్లో 90స్లో దాన్ని ఒక గొప్ప స్టేట్స్మెన్ అంటే గొప్ప తెలివైనటువంటి వ్యక్తులు, ప్రపంచాన్ని ఎలా నడిపించాలో తెలివైనటువంటి వాళ్ళు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అదే ఇవాళ రోజున ట్రంప్ కావచ్చు, జార్జియా మెలోనీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ సరైనటువంటి దిశలో నడిపిస్తుంటే దీన్నేమో సెక్యులరిజానికి విఘాతం, లేదంటే కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం అంటారు. చైనా అలాంటి దరిద్రంగా అట్లాగే ఉంటుంది, రష్యా అట్లాంటి దరిద్రంగా అట్లాగే ఉంటుంది, ఉత్తర కొరియా అట్లాంటి దరిద్రం అట్లాగే ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యమే ఉండదు, ఎన్నికలే జరగవు, కానీ వాళ్ళు స్టేట్స్మెన్షిప్ ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్ని పక్కదారి పట్టించే దుర్మార్గుల్ని అదుపు చేస్తే ప్రజాస్వామ్య హననం అని చెప్పేటటువంటి అంశాలను ఎప్పటికైనా ప్రజలు ఆలోచించాల్సి ఉంది.